నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో న్యావనంది గ్రామానికి చెందిన మగ్గిడి శ్రీనివాస్ బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లారు. అక్కడ డ్యూటీలో ఉండగా బాత్రూంలో జారిపడి మతిస్థిమితం కోల్పోయాడు. గల్ఫ్లో కంపెనీ వారు వైద్యం చేయించక 4 నెలలు ఉంచుకొని ఆ తర్వాత అతని సొంత రాష్ట్రమైన తెలంగాణలో విమానాశ్రయంలో యశోద అంబులెన్స్లో నిర్లక్ష్యంగా వదిలేశారు. ఒక గల్ఫ్ కార్మికుడు పరిస్థితిని ఇండియన్ ఎంబసీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక ఒక నిరుపేద అయిన మగ్గిడి శ్రీనివాస్ను ఆదుకోవాలని, అతని ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు పూట గడవక కన్నీరు పెడుతున్నారు. తన తండ్రిని బతికించమని ఆ చిన్ని చేతులతో దండం పెడుతూ అధికారులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. చేసుకుంటాం సార్. నేను బీడీలు చెప్తా 4 ఏళ్ళ నాడు బేరనుకోండి ఇటు ఉంటే బతకలేమని ఇక అప్పు వేసి లేకుండా అప్పు వేసి బేరనుకోండి సార్. ఆ 3 ఏళ్ళ అర్థం మంచిగానే ఉన్నాడు, మంచిగానే ఉన్న నొద్దులు మంచిగానే ఉన్నాడు, పైసలు పంపించిండు, బాకీలో కడుతూనే ఉన్నాము. సడన్గా ఫోన్ వచ్చింది సార్, ఇట్లా పడ్డాడు అని 3-4 రోజుల దాకా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పనిపోయి వచ్చిండట, వంట చేసుకొని బాత్రూంలో స్నానం చేద్దామని పోయినాడు సార్. పోయి అట్లా అకస్మాత్తుగా జారిపడ్డాడు సార్. జారిపడ్డాక వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిండట. కోమాలోకి వెళ్ళిపోతే మాకు ఈ విషయం తెలియలేదు. వారు ఒక 2-3 రోజుల దాకా ఎప్పలేరు. స్విచ్ ఆఫ్ అంటే ఏం పని ఉన్నదో కావచ్చు ఇప్పుడు అని అనుకున్నాం, కానీ ఇంత అనుకోలేము సార్ మేము. ఇట్లనే ఆగింది, హఠాత్తుగా అయింది సార్. పొట్ట చేతిలో పట్టుకుని పోతే దిక్కు లేక పొట్ట చేతిలో పట్టుకుని పోతే ఈ పరిస్థితి వచ్చింది సార్ నా భర్తకు. ఈ సైడ్ భూమి లేక కూలి పని చేసుకోలేక బతుకుతలేము. అటు పోయన్న ఇంత ఇది చేసుకుందామని ఎన్నో ఆశలతో పోయిండు. ఒక 10-15 ఏళ్ళు ఉండొచ్చు. దారి అయితే దొరికింది కదా. కూలి వేసుకుంటే ఎటు సరిపోతలేవు. 3 పిల్లల ఈ సైడ్ భూమి లేకపోయే, ఏం లేకపోయి, ఇల్లు లేకపోయి, చూస్తే ఇల్లు లేకపోయే మంచిగా. ఇటుంటే బతకలం ఎప్పుడు ఇదే గతి ఉన్నదని 10 ఏళ్ళు ఓవచ్చని పోయిండు. సంతోషంగా పోయిండు సార్. 3 ఏళ్ళ అర్థం ఉండి 4 నెలల కింద ఇట్లా పడి పెద్ద గండం వచ్చింది సార్. మాకు ఇంత పెద్ద జీవితాలు ఇట్లా మారిపోతాయి అనుకోలేదు సార్. మేము మా జీవితాలు ఇట్లా అవుతాయి అనుకోలేదు సార్. నా భర్త కుప్పలేడు సార్. నా భర్త కుప్పలేడు సార్. నా పిల్లలను నా భర్తను కాపాడండి సార్. నా భర్తను కాపాడండి. నా పిల్లలకు మాకు నా భర్తను ఆధారం సార్. మాకు దిక్కు లేక నిజామాబాద్లో 6 రోజులు ఉన్నాం సార్. 6 రోజులకు 2 లక్షలు అయినాయి. 15 లక్షలు కావాలమ్మా, నీ భర్త మంచిగా కావాలంటే 15 లక్షలు కావాలన్నారు సార్. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం, బీడులు చేసుకొని బతికేటోళ్ళం. ఏం పని లేకనే బాకీ వేసి వేరని బాయ్ ఆ బాకీ తీరక ముందే కుప్ప కూలిండు సార్. సాధ్యమైన కొన్ని అప్పు సప్పు వేసి 2 లక్షలు పెట్టుకున్నాం సార్. మేము 15 లక్షలు అంటే మాతో కాలేక ఇంటికి తొలకొచ్చుకున్నాం సార్. ఇక మాకు సాధ్యం. నా పేరు విష్ణువర్ధన్, మాది న్యావనంది గ్రామం, మండల్ సిరికొండ, జిల్లా నిజామాబాద్ సార్. మాది మా నాన్న పేరు శ్రీనివాసు. మా నాన్న 4 ఏళ్ళ క్రితం బేరన్ వెళ్ళిండు. బేరన్ వెళ్తే మా కోసం, మా ముగ్గురు కోసం, మాకు ఇల్లు లేదని, ఇక్కడ పొలం లేదు, ఇల్లు లేదని మా నాన్న మా కోసం బేరన్ వెళ్ళిండు సార్. బేరన్ వెళ్తే ఆడ ఒకరోజు సడన్గా బాత్రూంలో జారిపడ్డాడు సార్. సబ్బు స్నానం అందుకు పోతే సబ్బు మీద కాలుపడి జారిపడ్డాడు సార్. జారిపడితే ఇక్కడికి ఆడ ట్రీట్మెంట్ అయితే ఆడ మాకు కోమాలో పోయిండు సార్. మాకు మేము ఫోన్ చేస్తే, ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే మాకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్కడ ఈ విషయం జరిగిందని మాకు తెలియలేదు సార్. వాళ్ళు మాకు తెలియదు. మాకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే ఎందాక హాస్పిటల్ వెళ్ళి సార్. మా అన్న పోతే 6 రోజులకి 2 లక్షలు అయినాయి సార్. మా నాన్న మంచిగా 15 లక్షలు కావాలి.